ఈ హైడ్రా మళ్ళా ఈ హైడ్రాకు సంబంధించి ఒక మాట రంగనాథ్ గారు ఒక మాట మాట్లాడుతూ మేము నివాసం ఉన్నటువంటి ఇండ్లు కూలగొట్టట్లేదు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. నివాసం ఉన్నటువంటి ఇండ్లు కూలగొట్టకపోతే కూలగొట్టేటువంటి విషయాల్లో ఎందుకు తేడాలు వస్తున్నాయనేటువంటి అంశాన్ని ఒక్కసారి మీరు చూడాలి. దీనికి సంబంధించిన క్లియర్ కట్గా ప్రభుత్వము దీనిపైన ఒక ప్రకటన చేయాలి. ఎవరి ఇండ్లు కూలగొడుతున్నారు, ఎవరి ఇండ్లు కూలగొట్టట్లేదు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత. జనావాసాల జోలికి మేము వెళ్ళము. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న వాణిజ్యపరమైనవే కూల్చేస్తున్నాం, నిర్మాణ దశలో ఉన్న భవనాలపైనే చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటిది వెల్లడి. జలవనరులు ఆ షెడ్లలో సున్నం చెరువులో కూల్చిన షెడ్లలో హోటళ్లు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని, ఏ ఒక్కరి వ్యక్తిగత ఇల్లు కానీ నివాస సముదాయాలని ఇంటిపై ఇరిగేషన్ అధికారం మార్కింగ్ చేయడంతో సామాన్లు బయటకు తీసుకొచ్చామని, తర్వాత వాటిని తిరిగి లోపల పెట్టించామని వివరించారు. దుల్లికల్ మల్లంపేట చెరువులో కూల్చిన 7 విల్లాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని, స్థానికంగా లేడీ డన్గా చలామణి అయ్యే విజయలక్ష్మి అనే మహిళ ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకుంది అనేటువంటిది. అయితే ఈ విషయాలు ఎందుకంటే ప్రజల్లో ఆందోళన ఉన్నది. ఈ ఫాక్స్ చెరువుల్లో కానీ మిగిలిన చెరువుల్లో కానీ ఈ విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదు? ప్రభుత్వం పైన ప్రభుత్వం కూడా హైడ్రా విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో రావాలి. ముందేమో మొత్తం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రతిదీ కూలగొడతామని, అన్ని కూలగొడతామని చెప్పారు. సేమ్ ఇప్పుడు దుర్గం చెరువులో ఉన్నటువంటి దానికి నోటీసులు ఇచ్చి అది గొడవ జరిగింది కదా. దుర్గం చెరువులో ఉన్నటువంటి అంటే ఆ గొడవ దుర్గం చెరువులో కట్టుకున్నటువంటి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వ్యతిరేకతతోటి వాళ్ళ ప్రభుత్వం ఏమైనా మారిందా మనసు? ఈ విషయం ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కాదు, ప్రభుత్వ విధానం. ఎందుకంటే వాళ్ళ అధికారాలు పరిమితంగానే ఉంటాయి. ఎంత హైడ్రా కమిషనర్ అయినా సరే అధికారాలు పరిమితంగానే ఉంటాయి. ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి నిర్ణయం ఏమిటి? జనావాసాలు ఉన్నాయి, కూలగొడతారా కూలగొట్టరా? కూలగొట్టకపోతే ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళు భయపడుతుండాలేనా? ఎక్కడో ఒక దగ్గర ఇండ్లు కట్టుకున్నారు, అది దానికి సంబంధించినటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కేవలం కమర్షియల్స్ మాత్రమే కూలగొడతాము బఫర్ జోన్లలో ఉన్న, ఇటు పక్కన కమర్షియల్స్ ఉంటాయి, ఇటు పక్కన ఇండ్లు ఉంటాయి. కమర్షియల్ కూలగొడితే ఇండ్లు ఉండయా? మరి ఇది బఫర్ జోన్లో ఉంటాయి కానీ అవి ఇండ్లు ఉండయా? ఆ తర్వాత ఈ కమర్షియల్ యాక్టివిటీకి పోతుంటాయి. నిర్మాణ దశలోనే ఉన్నాయి కూలగొడతామంటే బ్యాంకు లోన్లకు సంబంధించినటువంటి విషయం ఏంటి? నిర్మాణ దశలో ఉన్నటువంటి దాంట్లో కూడా సాధారణంగా బ్యాంకు లోన్లు ఓన్లీ బిల్డర్ మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అవి కూడా వాళ్ళు ఉండకపోయినా సరే వాళ్ళ ఆస్తులైతే నష్టమే కదా. ఏమన్నా అక్కడ ఉన్న అన్ని అనుమతులు ఉన్నాయనేటువంటి నమ్మకంతో తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు నష్టపరిహారం చెల్లించాలి? కొత్తగా ఎవరు కొనని విల్లాలు లేకపోతే ఎవరు కొనని ఇండ్లు అయితే కూలగొడితే ఏం కాదు, ఓన్లీ బిల్డర్కి ఒక్కనికే నష్టం వస్తుంది. ఆ బిల్డరు ఆ భూమి అమ్ముకున్నటువంటి వ్యక్తి చూస్తాడు. కానీ ఒకే బఫర్ జోన్లో ఒకే ఎఫ్టీఎల్లో ఇటు పక్కన నివాస గృహాలు ఉండి ఇటు పక్కన వాణిజ్య భవనాలు ఉంటే వాణిజ్య భవనాలు కూలగొట్టి నివాస గృహాలు కూలగొట్టమంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మరి బఫర్ జోన్లో ఉన్నట్టే కదా వాళ్ళు. ఇది బఫర్ జోన్, అది ఎఫ్టీఎల్. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుగా హైడ్రా చెరువులను కాపాడాలని ఎవరు తప్పు పడతలేరు. చెరువులను, కుంటలని, కాలువలని కాపాడాల్సిందే. అందుకు ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిందే, ప్రభుత్వం భాగస్వాములు కావాల్సిందే. మిగిలినటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా అందులో బాధ్యత వహించాల్సిందే. అవసరానికోమో ఎన్నికలకు ఇవే బఫర్ జోన్లలో ఇదే చెరువుల్లో గతంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా కబ్జాలు జరగలేదా? హైదరాబాద్లో కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు కబ్జాలు జరగలేదా? కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకు మద్దతుగా వెళ్ళలేదా? అది కూడా తప్పే కదా. అవి కూడా బయటికి చెప్పాలి కదా. ఆ రోజేమో మీ రాజకీయ అవసరాల కోసం స్థానికంగా ఎమ్మెల్యేలుగానో కార్పొరేటర్లుగా గెలవడం కోసం మీరు ఏది పడితే అది అక్కడ ఎవరైనా గుడిచెలు వేసుకుంటే అమ్మ వాళ్ళ ఓట్లు పోతేమో అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయని చూసి ఆ రోజు మీరు చెప్పారు. ఇవాళేమో నివాస గృహాలు మేము కూలగొట్టాం, కమర్షియల్స్ మాత్రమే కూలగొడతాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానపరమైనటువంటి క్లారిటీ ఉందా లేదా? ఈ విషయంలో విధానపరమైనటువంటి ఒక క్లారిటీ ఉందా లేదా? హైడ్రాకు సంబంధించి ఏం చేయదలుచుకున్నారు? ప్రజల్లో ఉండేటువంటి అనుకూలత, వ్యతిరేకత, రాజకీయంగా ఓట్లు, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మీ పార్టీ నాయకుల మధ్య వచ్చినటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా కూడగట్టుకొని ఇవాళ మేము ఇండ్లు కూల్చట్లేదు. మరి బఫర్ జోన్లు ఇవాళ మీరు అన్నిటి దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత కూలగొట్టకపోతే వాటి వల్ల ఉపయోగం ఏంది? ముందే చెప్పాల్సింది ఈ మాట. మేము నివాస గృహాలను మేము ఎక్కడ కూల్చట్లేదు,
ఉంటున్నాయి, ఇండ్లు కూల్చట్లేదు, కేవలం వాణిజ్య భవనాలు మాత్రమే కూలగొడతాం. ముంగట ఈ అటువైపు ఇల్లు ఉంటుంది, ఇటువైపు బఫర్ జోన్లోనే రెండు ఉంటాయి. చెరువు వైపు ఇల్లు ఉండి ఏదైనా బిల్డింగు వాణిజ్య భవనము యువతలు ఉందనుకోండి, ఇది కూలగొట్టి చెరువు లోపల ఉండేటువంటి నివాస గృహం మాత్రం కూలగొట్టకపోతే వచ్చే లాభం ఏమున్నది? ఇంకో ఇది క్లారిటీగా రావాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కొత్తగా కడుతున్నాయి, కూలగొడుతున్నారు, చెరువు ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు మీరు వెంటనే ఒక అసెంబ్లీ సమావేశం పెట్టి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే, ఒక చట్టం తీసుకురండి. చట్టం తీసుకొచ్చి ఇగో మేము ఈ రోజు నుంచి చెరువుల్లో కబ్జా చేస్తే ఇగో ఇంత శిక్ష వేస్తాము, గవర్నమెంట్కి సంబంధించి అధికారులను బాధ్యులు చేయండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను బాధ్యులు చేయండి, ఎవరు పర్మిషన్ ఇస్తే వాళ్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు జైలుకు పోతారు, ఖచ్చితంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే. ఈలోపు మీరు గ్రామం నుంచి ఒక తండా, ఒక చిన్న కుగ్రామం నుంచి 100-200 ఓట్లు ఉండేటువంటి గ్రామం నుంచి హైదరాబాద్ మహానగరం దాకా ప్రతి చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీలు, బఫర్ జోను, లేకపోతే ఫీడర్ కెనాలు, ఇట్లాంటి ప్రతి దానిపైన ఒక మార్కింగ్ చేసి ఒక చట్టం తీసుకురండి. ప్రతి చోట ఇదే సమస్య. ముందు వెంచర్లకు మీరే అనుమతిస్తారు, ఆ వెంచర్లు మెల్లమెల్లగా పోయి ఆ ఫీడర్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి, ఆ చెరువులకు నీళ్లు పోకుండా అయిపోతుంది, చెరువు ఎండిపోగానే చెరువుల కబ్జాలు అయిపోతుంటాయి. ఇప్పటికైనా సరే 70 ఏండ్లుగా కబ్జాలకు గురైంది వదిలేసేద్దాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారి సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక చట్టం తీసుకురావడానికి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దుగాలు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలలో వెంటనే ఒక చట్టం తీసుకొస్తున్నాం, ఇగో మార్కింగ్ చేస్తాం. ఫస్ట్ మొత్తం మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి చిన్న కుంట, చెరువు, ప్రతిదీ, ప్లస్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇగో ఇది గవర్నమెంట్ భూమి, ఇది మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇగో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూమి అని అక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీల నుంచి మొదలు పెడితే, ఎవరైతే పర్మిషన్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటువంటి ప్రతి చోట గ్రామంలో ప్రతిదీ అక్కడ డీటెయిల్స్ ఉండాలా. అది చేయగలుగుతారా? అది చేయండి. ఫస్ట్ ఒక స్పష్టమైనటువంటి ఒక విధానం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంది కదా, ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఇనిషియేషన్ మీరే తీసుకున్నారు. హైడ్రా పేరు మీద కూలగొడతామనేటువంటి మాట మీరే చెప్పారు. గతంలో మీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడే ఆ మీరాలం చెరువు నుంచి కూలగొడతామని పోయిరు, అదేదో జరిగింది, రేచల్ చటర్జీ కమిటీ వేసిరు, మీరాలం చెరువులో ఉన్నటువంటి కబ్జాలన్నీ కూలగొట్టిరు. మళ్ళా సీన్ కట్ చేస్తే మళ్ళీ అదే ఏరియాలో ఎక్కడైతే కబ్జాలు కూలగొట్టిరో అక్కడే మళ్ళా పెద్ద పెద్ద భవనాలు వెలిసినాయి. అంటే ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం విఫలమైపోతున్నట్టే కదా. ఒకప్పుడు రాజరికం అయితే రాజు ఆజ్ఞ వేసినంటే అక్కడ కట్టొద్దురా నాయన, మళ్ళీ తర్వాత రాజ సైనికులు వస్తారనేటువంటి ఒక భయం ఉంటుండే. అంటే వాళ్ళ ప్రజాస్వామ్యం పేరు మీద భయం లేకుండా పోయిందా? రాజకీయం పేరిట, ఓట్ల రాజకీయం పేరిట భయం లేకుండా పోయిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం ఓట్ల రాజకీయాల వల్లనే కదా ఇదంతా జరిగేది. కాబట్టి 75 ఏళ్ళు గత చెరువుల మీద ఒక నిర్ణయం తర్వాత తీసుకోవచ్చు. ఇప్పటికీ మిగిలినటువంటి వాటిపైన చిన్న గ్రామంలో ఉండేటువంటి చెరువు, కుంట, వాగు, వంకతో సహా ప్రతి అంశాన్ని మార్కింగ్ చేసి గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్ ఉన్నటువంటి మహానగర కమిషనర్ వరకు మొత్తం డీటెయిల్స్ పెట్టేసి, ఇగో ఇక్కడ పర్మిషన్లు ఇవ్వడానికి లేదు అనేటువంటి మాట మీ టౌన్ ప్లానింగ్కి, మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం చేసి పెట్టండి ఒకటేసారి. ఒక పని అయిపోతుంది కదా. మళ్ళీ వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా దానిపైన అవసరమైతే చట్టం చేస్తే తప్ప అక్కడ పర్మిషన్లు ఇవ్వడానికి లేదనేటువంటి చేస్తే మళ్ళీ వచ్చే సర్కారు కూడా అది గుదిబండలాగా ఉంటుంది. ఓర్ నాయన ఎందుకు మాకందుకు వచ్చినటువంటి గొడవ అనేటువంటిది. కాబట్టి అది లేకుండా చేసి కేవలం బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు అనేటువంటి ఒక అపప్రద నుంచి బయటపడడానికి కాంగ్రెస్కు ఉన్నటువంటి ఏకైక అనే అంశము మనకు ముందున్నదైతే కేవలం ఇది ఒక్కటి మాత్రమే ఉన్నది. అధికారానికి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించి, నాయకులకు సంబంధించి వెంటనే స్పందించి దీనిపైన అసలు రోజు దీనిపైన వార్తలు ఎందుకు? అక్కడ ఇల్లు కూలగొట్టిరు, ఇక్కడ ఇల్లు కూలగొట్టిరు, అక్కడ ఇల్లు కూలగొట్టిరు, రోజు దానిపైన వార్తలు ఎందుకు? ప్రతి చోట 365 రోజుల పాటు హైడ్రా పనిచేస్తుంది, ఒక అన్ని చోట్ల పనిచేస్తుంది. ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి దాన్ని తీసేస్తానేటువంటి ఒక మాట చెప్పండి. మరి పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకత
ఎందుకంటే చాలామంది కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ ఆందోళన చెందుతున్నాయి. ఇవాళ కాకపోయినా రేపొద్దున మా ఇల్లు కూలిపోతుందా, మాకు తెలియదు కదా, మేము అన్ని పర్మిషన్లు ఉన్నప్పుడు కట్టుకున్నాం కదా, వాళ్ళకు భరోసా ఇవ్వండి. ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే భయం ఉందో ఆ భయపడుతున్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక భరోసా ఇవ్వండి. ఇగో పలానా చోట మేము కూలగొడతలేము, పలానా చోట మేము కూలగొడుతున్నామని. ఇది నిర్మాణ రంగం పైన లేకపోతే ఈ అమ్మకాలు కొనుగోళ్ల పైన కూడా ప్రభావం చూపుతుంది. ప్రజల యొక్క మానసికంగా భయం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన కూడా మీరు వెంటనే తీసుకోకపోతే కష్టమైనటువంటి